మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సేమ్ న్యూస్. ఈ రోజు అయితే మనం కొండపెట్టగుంట బిలకట క్షేత్రంలో అయితే ఉన్నామండి. మార్చి 1వ తేదీన అయితే కోనేరు అనేది ప్రారంభం కాబోతోంది, కొండబిట్ట ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి. సో ఇక్కడైతే కమిటీ సభ్యులు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా రేపు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు అనేవి జరగనున్నాయన్న విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం. ప్రజెంట్ అయితే మనతోటి కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో కమిటీ సభ్యులు అయినటువంటి చవల రామకృష్ణ గారిని అయితే అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజున ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఓం నమో వెంకటేశాయ. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు 4వ రోజు స్వామివారికి మోహిని ఉత్సవం జరుగుతుంది. పూలంగి సేవ, రేపు రాత్రికి గరుడ సేవ, ఎంతో విశిష్టమైన గరుడ సేవ వేలాది మంది భక్తుల సమక్షంలో రేపు అంగరంగ వైభవంగా జరగబోతుంది. అదే కాకుండా ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత సంతరించుకొని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ బిలాకూట క్షేత్రాన్ని టాప్ టు బాటం ప్రతి రంగంలో అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆ భగవంతుడే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అంత శక్తినిచ్చి ఆయనకు ఆశీస్సులు అందజేసి ఈ ఆలయాన్ని సర్వతోముఖాభివృద్ధికి గత కొన్ని నెలలుగా ఎంతో మంది ఊరి విరాళాలు ఇచ్చారు. వారందరి సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారు, మా అన్న దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అన్ని విభాగాల్లో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై పనిచేస్తున్నారు. అదే క్రమంలో రేపు 1వ తేదీ పుష్కరిణి స్వామివారికి ఈశాన్యంలో పుష్కరిణి రేపు ప్రారంభోత్సవం. దీనికి తమ వంతు విరాళాన్ని సమర్పించిన వారు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వారి సతీమణి మన కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. రేపు వారు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మరియు వేమిరెడ్డి గారి దంపతులు వీరందరి ఆధ్వర్యంలో రేపు పుష్కరిణి వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రారంభం కాబోతుంది. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మరొక కలియుగ వైకుంఠంగా కలియుగ వైకుంఠ తిరుమలగా ఏర్పడబోతుందనడంలో నిస్సందేహము. సార్, ఎంతో మంది భక్తులు కూడా ఆల్రెడీ ఇక్కడ దాదాపు ఒక 80% పనుల వరకు కూడా పూర్తయిపోయి ఉంటాయి. ఈ పనులు చూసి ఇక్కడ అంతా కూడా చిన్న తిరుమల లాగా ఉంది, మాకు తిరుమలలో ఉన్నట్టుగానే ఉందని అయితే ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు కమిటీ సభ్యులుగా? నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ బిలకోట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తున్నారు కదా మీరు, ఎంత కోలాహలంగా ఉందో. వేలాది భక్తులు అనుకున్న లక్షలాది భక్తులు వస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టు కావలి కనకపట్నం అన్నారు బ్రహ్మంగారి మాట అక్షరాల నిజం చేస్తూ ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగుమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది దాతలు భూరి విరాళంతో బిట్రగుంట ఎన్ఆర్ఐ గారు శ్రీ బచ్చు కృష్ణకుమారు సంధ్యా దంపతులు కింద కళ్యాణం ప్రేమించారు. చూశారు మీరు ఎంత భారీ ఎత్తున. అలాగే వేమిరెడ్డి దంపతులు కోనేరు పుష్కరిణి స్టార్ట్ అయింది, కొద్ది పనులు ఉన్నాయి. రేపు తెప్పచాన్ రెడీ అయిపోతుంది. అంగరంగ వైభవంగా భక్తులు కూడా వస్తున్నారు, మీరు చూస్తున్నారు. అభివృద్ధి ప్రదాత శ్రీ
కావ్య కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా భక్తులకి మేము పాలక మండలి సభ్యులుగా నమస్కారం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలి కమిటీ సభ్యుల్లో అయితే వెంకటనారాయణ గారు కూడా ఉన్నారనమాట. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎంతో మంది భక్తులు కూడా మాకు ఏ లోటు లేదు, అంతా కూడా బాగున్నాయని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా సంతృప్తిని వ్యక్తం చేస్తారు? ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ బిలకోట వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు మన కావలి నియోజకవర్గ అన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో శ్రమించి దాతల దగ్గర అన్ని విరాళాలు సేకరించి వారి సహకారంతో ఈ బిలకోట క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మాకు కూడా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చేస్తున్నారు. కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే అన్నగారికి, ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు హనుమంత సేవ అయితే కానున్నదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ విచ్చేసి హనుమంత సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా అయితే కోరుకుంటూ ఉన్నాము. మనం రేపు చూసుకున్నట్లయితే మార్చి 1వ తేదీన అయితే కోనేరు అంగరంగ వైభవపేతంగా అయితే ప్రారంభం కానుంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డమ్మ కూడా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం అనేది చేయనున్నారు. అదేవిధంగా ఎంతో మంది భక్తులు కూడా ఇందులో పాల్గొననున్నారు. కమిటీ సభ్యులు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా చూస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసి ధరించాలని మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరా పర్సన్ సూర్యతోటి కామాక్షి, బిలకోట క్షేత్రం దగ్గర నుంచి కొండబిట్రగుంట.